భారత క్రికెట్ అభిమానులకు గత కొన్ని రోజులుగా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సౌత్ ఆఫ్రికాతో కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ టెస్టు సందర్భంగా మెడనొప్పితో బాధపడుతూ మైదానంలోకి అడుగుపెట్టిన గిల్ కేవలం 3 బంతులు మాత్రమే ఆడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ 3 బంతుల్లో ఒక బౌండరీ కొట్టే క్రమంలో మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి మరింత తీవ్రమైంది. నొప్పి తట్టుకోలేకపోయిన గిల్ను వెంటనే కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత నొప్పి తగ్గింది. దాంతో అతన్ని ఆదివారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఇది అభిమానులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ అతని గాయానికి సంబంధించిన కారణం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. గిల్ గాయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. శుభ్మన్ గిల్ మెడకండరాలు పట్టేయడానికి కారణం నిద్రలేమి అని మోర్కెల్ తెలిపారు. 26 ఏళ్ల ఫిట్నెస్ ఫ్రీక్ అయిన యువ కెప్టెన్కు నిద్రలేమి సమస్య ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్న వయసులో అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్కు రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమై ఉంటుందనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఈ నిద్రలేమి సమస్య కేవలం శారీరకమా లేక మానసిక ఒత్తిడా అనే కోణంలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. మోర్కెల్ వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియాకు కొత్త హెడ్ కోచ్గా వచ్చిన గౌతమ్ గంభీర్ అధిక ఒత్తిడి పెడుతున్నారా? గంభీర్ టార్చర్ను గిల్ తట్టుకోలేకపోతున్నాడా అని కొందరు నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతలు, అభిమానుల అంచనాలు, నిలకడగా రాణించాల్సిన భారం ఇవన్నీ కూడా గిల్ను డిప్రెషన్లోకి నెట్టాయా అని ఆందోళన చెందుతున్నారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన వైఫల్యాలు ఇంకా అతన్ని వెంటాడుతున్నాయా లేక జట్టులో అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే ప్రశ్నలు సోషల్ మీడియాను చుట్టుముట్టాయి. ఈ చర్చలో ఇంకో ముఖ్యమైన అంశం శుభ్మన్ గిల్ వ్యక్తిగత జీవితం. గత 2 ఏళ్లుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో గిల్ డేటింగ్లో ఉన్నారనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారాన్ని గిల్ ఖండించిన వీరిద్దరి వ్యవహార శైలి కారణంగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు గిల్ నిద్రలేమికి కారణం సారా టెండూల్కర్తో ఏదైనా విభేదాలు తలెత్తాయా, వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందా అనే అనుమానాలను కూడా కొందరు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలోనే అత్యంత కీలకమైన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ ఇలా ఒత్తిడికి లోనవడం అభిమానులను కలవరపరుస్తోంది. శుభ్మన్ గిల్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి తిరిగి రావాలని క్రికెట్ ప్రపంచం ఆశిస్తోంది.